సత్కరించిన గట్టి చెప్పబోతుంది. రాష్ట్ర ఉత్తమ కాబట్టి అనుభూతి మరి అలాంటి గురువుగారిని సన్మానించడం అనేది ఆయన ఈ గురువులు శిష్యుని మరి ఇంకా మీ యొక్క వారికి మీకు ప్రత్యేకంగా గారిని సన్మానం చేయడం జరిగింది. అభివృద్ధి కొరకు తోడ్పడే వ్యక్తి అవుతుంది. ఒకసారి జట్టతోటి ప్రతి ఒక్కరు సన్మానించడం జరుగుతుంది. నాన్నగారి స్నేహితుడు ఆ ఉత్తమ ఉపాధ్యాయుని సత్కరించడం అన్నది చేస్తుంది. నిజంగా సేవ చేస్తూ మరి ఇదే సంవత్సరం ఆయన గురుమిత్రులు రెడీ సార్ రెడీ మీకు షేర్ చేస్తున్నారు నెంబర్ తీసుకోండి కానీ కొంచెం తీసుకోండి మీరు కూడా కానీ నవీన్ సార్ ఇట్రండి గవర్నమెంట్ టీచర్లు మీరు గుర్తుపెట్టుకోండి, 1,00,000 కోట్లు కట్టినటువంటి కాళేశ్వరం ఎంత రాబడిస్తుందో నాకు తెలియదు, దేవుడికి తెలవాలి. కానీ అదే 1,00,000 కోట్ల రూపాయలని కానీ విద్య మీద పెట్టుబడి పెడితే, చదువుల మీద ఫోకస్ చేస్తే కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ అంటే కొన్ని లక్షలాది కోట్ల విలువైనటువంటి జీడిపి వృద్ధికి సాటి అవుతుంది, మేటి అవుతుంది. అందుకే నేను చెప్తా ఉన్నా, ఎవ్వరు ఏమి చేసినా కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులు, నేనంట ఎప్పుడు కూడా సామాజిక శాస్త్రవేత్తలు, సోషల్ సైంటిస్టులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, స్కూళ్ళల్లో వసతులు లేవు. మొన్న రాజేంద్ర నగర్ స్కూల్కి వెళ్ళినాం, చాలా స్కూళ్ళకి వెళ్తున్నాయి, బెంచీలు లేవు, సరిగా కొన్ని స్కూళ్ళల్లో కుర్చీలు లేవు, ప్లేట్లు లేవు. ఏమి లేకున్నా కూడా కొంతమంది టీచర్లు వాళ్ళ జీతంలో నుంచి పిల్లలకి కుర్చీలు కొనిస్తున్నారు, ప్లేట్లు కొనిస్తున్నారు, నోట్బుక్స్ కొనిస్తున్నారు. అంటే మన దేశంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు చేసిన సేవకు ఎక్కడా ఏమీ మనం వెలకట్టలేము. నేను మళ్ళీ చెప్తున్నా, మన తల్లి తండ్రి తర్వాత మనకు చదువు చెప్పినటువంటి గురువు వల్లనే మనం ఈ స్థాయికి వచ్చినాం. నేనైతే వ్యక్తిగతంగా అప్పుడు జీవితంలో పెట్టుకున్నటువంటి గొప్ప గొప్ప లక్ష్యాలు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినాయి. నేను ఒకటే చెప్తున్నా, ఈ బిడ్డ మీ బిడ్డ, మీరు తయారు చేసిన బిడ్డ. నేను మీరు ఏ లక్ష్యాలైతే ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా మీతో సాధ్యమైనవి మీరు చేస్తున్నారు, మీతోని సాధ్యం కానివేమన్నా ఉంటే గనక ఇప్పుడే కొంతమంది నా గురువులు ఒక చిన్న పని అప్ప చెప్తే ఆ పని కాకపోతే ఎవరి గల్లైనా పడతా, ఎవరితోనైనా కొట్లాడతా, మీ పని చేసి పెడతా. గవర్నమెంట్ స్కూళ్ళ కోసం ఏమైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. కానీ మన ఆదిలాబాద్ బాగుపడాల, మన ప్రాంతం బాగుపడాల. మీరు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా సాధారణంగా సమాజ సేవ చేయాలనుకుంటే, రాజకీయాలకు రావాలనుకున్న రాజకీయాలకు రావచ్చు, రాజకీయాలకు అతీతంగా న్యూట్రల్గా ఉండి తటస్థంగా ఉండి సేవ చేయాలనుకున్న వాళ్ళకు కూడా ఒక వేదికని నిర్మిద్దాం. ఏదైనా సంథింగ్ స్పెషల్ చేద్దాం. ఏదో ఆనాడు మసూద్ అహ్మద్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సాధనాల ప్రాజెక్ట్ వచ్చింది, స్పిన్నింగ్ మిల్లు వచ్చింది, సిమెంట్ ఫ్యాక్టరీ వచ్చింది. తర్వాత మనకి ఏ పరిశ్రమ కూడా రాలేదు. మన ఆదిలాబాద్ వెనుకబడ్డ ప్రాంతం కాదు, వెనుక పడేయబడ్డ ప్రాంతం అని అనేక సందర్భాలలో చెప్పిన. కానీ ఉద్యోగుల నుంచి, ఉపాధ్యాయుల నుంచే, క్షమించండి, ఉపాధ్యాయులే మీ నుంచే ఆదిలాబాద్లో మరొక పొద్దు పొడవాలా, మరొక విప్లవానికి నాంది కావాలా. నేనేమన్నాను, చాలా కొంతమంది అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ కార్యక్రమాల్ని నిర్వర్తించకుండా చెడు మార్గం ప్రయాణిస్తున్నారు కొంతమంది. అందులో అనేక మంచి వాళ్ళు ఉన్నారు. కానీ గురువులు మాత్రం
ఎప్పుడు కూడా విద్యార్థుల కోసం, ప్రజల కోసం, మంచి కోసం తప్పించే వాళ్ళు. మీరుంచే ఆదిలాబాద్లో మరొక పొద్దు పొడవాల, మరొక విప్లవానికి ఇది నాంది కావాల. ఇక్కడి నుంచే, ఆదిలాబాద్ నుంచే తెలంగాణ రాష్ట్రానికి ఒక దిక్సూచి మనం కావాలి.